ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. 24వ రోజు పారాయణము, సప్తదశాధ్యాయము. ఇక ఇక్కడ యుద్ధరంగంలో అతిలోకమైన శివశౌర్యానికి చిన్నబుచ్చుకున్న జలంధరుడు పునః ఈశ్వరుని చేయదలిచి మాయాగౌరిని సృష్టించాడు. ఒక రథంపై కట్టివేయబడి నిశుంభాది నిశాచుర్ల చేత వధింపబడుతూ ఉన్న ఆ మాయాగౌరిని చూశాడు శివుడు. చూడగానే ఉద్విగ్న మానసుడైన ఉగ్రుడు యుద్ధాన్ని, తన పరాక్రమాన్ని, కర్తవ్యాన్ని విస్మరించి ఉదాసీనుడై ఉండిపోయాడు. అదే అదునుగా జలంధరుడు ఆ సాణాయికులైన 3 బాణాలను శివుని శిరస్సు పైన, వక్షస్థలం పైన, ఉదరమందున ప్రయోగించాడు. అయినా ఈ జంగమయ్యలో చలనం లేదు. అటువంటి సమయంలో అదంతా రాక్షసమాయగా బ్రహ్మదేవునిచే బోధింపబడిన వాడై కోలుకొనిన ఆ పరమేశ్వరుడు జ్వాలామాలాతి భీషణమైన రౌద్ర రూపాన్ని ధరించాడు. ఆ స్వరూపాన్ని చూసేందుకు సహితం శక్తి చాలక అనేక మంది రాక్షసులు పారిపోసాగారు. అలా పారిపోతున్న వారిలో ఉన్న అగ్రనాయకులైన శుభానిశుంభులను చూచిన రుద్రుడు పారిపోతున్న వాళ్లంతా పార్వతి చేతిలో మరణించెదురుగాక అని శపించాడు. అది గమనించిన జలంధరుడు బాణవర్షంతో అంధకారాన్ని కల్పించాడు. శివుడు తన తపోబలంతో ఆ చీకట్లను చీల్చివేశాడు. ఉడికిపోయిన జలంధరుడు పరిఘాయుద్ధంతో పరుగున వచ్చి ఈశ్వరుని వాహనమైన ఎద్దును భయంకరంగా కొట్టాడు. ఆ దెబ్బకు నంది యుద్ధరంగం నుండి పరుగు తీయసాగింది. దానిని మళ్లించడం సాంబశివునికి కూడా సాధ్యం కాలేదు. ఎక్కడలోని కోపం వచ్చింది రుద్రుడికి. వెనువెంటనే సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. భూమి ఆకాశాలను దహింపచేసి వేయగలిగినంతటి వేగవంతమైన ఆ చక్రము చూపరులను భయభ్రాంతులను చేస్తూ వెళ్ళి జలంధరుడి తల నెరికి నేలపై పడవేసింది. అతని మొండెంలోంచి వెలువడ్డ తేజస్సు ఈశ్వరునిలో లీనమైపోయింది. బ్రహ్మాది దేవతలందరూ సంతోషాతిరేకులు, అవనత శిరస్కులు అయ్యి ఆ చంద్రశేఖునికి ప్రణమిల్లారు, స్తుతించారు, కృతజ్ఞతలు చెప్పుకున్నారు. అనంతరం బృందామోహితుడై అడవులలో పడి అల్లాడిపోతున్న విష్ణువును స్వస్థుని చేసే ఉపాయాన్ని కూడా అనుగ్రహించమని కోరగా, అందుకుగాను పరాశక్తిని వేడుకోమని జయధ్వానాల నడుమ సకలగణ సమేతుడై గృహోన్ముఖుడయ్యాడు. శివాజ్ఞ ప్రకారము దేవతలు మహామాయను ప్రార్థించసాగారు. దేవతాకృత మహిమాయా ప్రార్థనము. యదుద్భవాసత్వరజస్తమో గుణ సృష్టి స్థితి ధ్వంస నిదాన కారణః యదిచ్ఛయా విశ్వమిదం భవాభౌ తనోతి మూల ప్రకృతి నతా స్మృతాం యాహి త్రయోవింశతి భేద సప్తితా యద్రూపకర్మాటి జగుంతయోపి వై జగత్యశేషే సమధిష్ఠిత పరా వేదాస్తు మూల ప్రకృతాం నతాం స్మృతాం యద్భక్తియుక్తా పురుషాస్తు నిత్యం దారిద్ర్యభీమోహపరాభవాదిన్ న ప్రాప్నువంచేవ హి భక్తవత్సలాం సదైవ మూల ప్రకృతాం నతా స్మృతాం. సృష్టి స్థితాలయలకు కారణమైన సత్వరజోస్తమ గుణాలు 3 దేని నుంచి పుట్టినవో, దేని యొక్క ఇచ్ఛ వలన లోకంలో జనన మరణాలు సంభవిస్తున్నాయో అటువంటి మూల ప్రకృతి మహామాయకు నమస్కరిస్తున్నాము. ఏదైతే 23 భేదములలో చెప్పబడి సమస్త లోకములను అధిష్ఠించినదో, వేదములలో సైతము దేని యొక్క రూపకర్మలు కీర్తింపబడుతున్నాయో అట్టి మూల ప్రకృతికి నమస్కరిస్తున్నాను. దేని ఎంతే భక్తుడైన వాడు దరిద్ర భయ మోహ పరాభవాలను పొందడో, ఏదైతే తన భక్తుల యందు ఎడతెగని ప్రేమ కలదో ఆ మూల ప్రకృతికి నమస్కరిస్తున్నాను. నారద ఉవాచ స్తవమేతత్తి సంధ్యాం యప్పటేదేకాగ్రమానసః దారిద్ర్యమోహ దుఃఖాని న కథాచిత్ స్మృశంతి తం. నారదుడు చెప్తున్నాడు,
దేవతలచే గావింపబడిన ఈ మూల ప్రకృతి మహామాయస్తనాన్ని ఎవరైతే ఏకాగ్ర చిత్తంతో త్రిసంధ్యలు పఠిస్తారో వాళ్ళే నాడు కూడా దారిద్ర్యాన్ని కానీ, భయాన్ని కానీ, మోహాన్ని కానీ, దుఃఖాన్ని కానీ, అవమానాన్ని కానీ పొందరు. ఇక ప్రస్తుతంలోకి వద్దాం. ఈ విధంగా దేవతలు ప్రార్థన చేయగానే ఆకాశంలో జ్వాలాయుతమైన అద్భుత తేజస్సు ఒకటి పొడచూపి, ఓ దేవతలారా, త్రిగుణాల రీత్యా నేను త్రిమూర్తులను ధరించి ఉన్నాను. రజోగుణం వలన లక్ష్మిగాను, తమోగుణం వలన సరస్వతిగాను, సత్వగుణం వలన పార్వతిగాను విలసిల్లుతున్నది నేనే. కావున మీ వాంఛా పరిపూర్తికై ఆ లక్ష్మీ, పార్వతీ, సరస్వతులను ఆశ్రయింపుడని ఆదేశించి అంతర్ధానమైపోయింది. దేవతలు రమా, ఉమా, సరస్వతుల చెంతకు వెళ్ళి తమ మనోగతాన్ని వెల్లడించారు. భక్తవత్సలైన ఆ తల్లులు ముగ్గురు వారికి కొన్ని బీజాలనిచ్చి, విష్ణువు ఎక్కడైతే మోహావృతుడై ఉన్నాడో అక్కడ ఈ బీజాలను చల్లండి అని చెప్పారు. దేవతలు ఆ బీజాలను తెచ్చి శ్రీహరి మోహితుడై పడి ఉన్న బృందా చితాప్రాంతమంతటా చిలకించారు. ఓ పృథుభూపతి, ప్రాతివచ్య మహిమ సుశోభితమైన ఈ గాథను ఏకాగ్ర చిత్తంతో చదివిన స్త్రీలు గాని, పురుషులు గాని ఇహంలో సంతాన సంపదను, పరంలో స్వర్గ సంపదను పొందుతున్నారు అన్నాడు నారదుడు. సప్తదశోధ్యాయము సమాప్తము. 17వ అధ్యాయము సమాప్తము.